ఎప్పుడు యేసుతో నీ యాత్రను ఆపొద్దు. నెవర్ స్టాప్ కమింగ్ టు చర్చ్, నెవర్ స్టాప్ ప్రేయింగ్, నెవర్ స్టాప్ రీడింగ్ బైబిల్, నెవర్ స్టాప్ వర్షిపింగ్ గాడ్, నెవర్ స్టాప్ గివింగ్ టు గాడ్. దేవునికి ఇవ్వడం ఆపొద్దు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఉన్నా ప్రార్థించడం, బైబిల్ చదవడం ఆపొద్దు. వెళ్తూ ఉన్నాడు. పడిపోయావా? పక్కన చెప్పండి, నువ్వు పడిపోతున్నప్పుడల్లా దేవుడు రక్తంతో ఆ పాపాన్ని కడిగేస్తాడని చెప్పండి. అలాగని నువ్వు మాటికి పడిపోవాలని కోరుకుంటావా? ఏమని కోరుకుంటావు? వెలుగులో నడవాలని కోరుకుంటావు. హల్లెలూయా. పెద్ద దేవుడు, అందరూ అనండి, మళ్ళీ చెప్పండి. పెద్ద దేవుడు తన బిడ్డల్లో ఎప్పుడూ చిన్న పనులు చేయడు. పెద్ద దేవుడు తన బిడ్డల్లో ఎప్పుడు చిన్న పనులు చేయడు. A big God never does small things to his children. Never. How many of you want to be the children of a big God? Sometimes we say, God bless you, God bless you. But today, I am adding something to that. The Holy Spirit gave me that grace. Surely, the big God will bless you. Hallelujah. Talk to your neighbor and say, the big God will bless you. అవునా కదా? సమ్టైమ్స్ అందుకనే అప్పుడప్పుడు యేసు నామముకి ఒక నామమే కాదు, జెహోవా రాఫా, జెహోవా జైరే, అవునా కదా? These they have different names where he will manifest his glory in the seven spirits, the seven forms. Okay, so I want to talk about the big God and the big children. చూద్దాం ఒకసారి. మనము దేవుని యొక్క తలంపులు మన తలంపుల కంటే ఆకాశమందితులైన దాని గురించి చెప్తూ వచ్చాను నేను. లెట్స్ గో టు ఎజికియల్. తెలుగులో ఎహెజ్కేల్ గ్రంథము, ఇంగ్లీష్లో ఎహెజ్కేల్ గ్రంథము 28వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఇక్కడ దేవుడు కొన్ని పనులు చేస్తాడు. యూ నీడ్ టు సీ వాట్ గాడ్ డస్. మనము కొన్ని పడిపోయి చూస్తాం, కొంతమంది పరిస్థితులు బాగాలేవని చూస్తాం. ఏంటో తెలుసా? దే ఆర్ ఎ ఫ్రూట్ ఆఫ్ ద ఫాలన్ నేచర్. దేవుడు ఏదైనా మొదట చేస్తే అన్నీ ఎలాగుంటాయో తెలుసా? దేవుడు భూమిని ఆకాశం చేసి లాస్ట్లో ఒక మాట అంటాడు, అన్నీ చేసి అంటాడు, ఇట్ ఈస్ వెరీ గుడ్. తెలుగులో ఏమంటాడు? అది చాలా మంచిది. వాట్ ఎవర్ గాడ్ డస్, he does it very good, excellent, marvelous, beautiful, amazing. Everybody wants to be marvelous, beautiful, rich. కానీ చూడండి, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఆన్ ద స్కిన్. దేవుడు చూడండి, నీకు ఇచ్చిన దాన్ని పుచ్చిపోయి ఒక తెల్లటి తోలు మీద నువ్వు ఆశ పెట్టుకున్నావు అంటే దేర్ ఈస్ సంథింగ్ ట్విస్టింగ్ ఇన్ దాట్. ఓకే, దట్స్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. హౌఎవర్ యు ఆర్ మేడ్, యు ఆర్ బ్యూటిఫుల్. మీరు చూసారా, అంతకుముందు బ్లాక్స్ అంటే అయ్యి బాబోయ్ అనేవారు, అవునా? బ్లాక్ పీపుల్ అంటే పారిపోయేవారు ఎవరైనా సరే. ఇప్పుడు బ్లాక్ పాపని చూస్తే పాప ప్రాఫెసర్ అడుగుతారు. హల్లెలూయా. You see that now? So the beauty is not outside, inside. Hallelujah. If you are inferior by your color, that's something the devil is twisting in your heart. అవునా కదా? చూసారా మీరు, అరే నేను అందంగా లేను, నేను తెల్లగా లేను, నాకు ఇంకా బ్యూటిఫుల్. బ్యూటీ is not just color. Beauty is not just color. So grace is not in the skin or the beauty or in the things. It's what God puts inside. Hallelujah. దేవుడు నీ మీద పెడతాడు. అటువంటి కృప మీ అందరి మీద దేవుడు ఈ రోజు నుంచి ధారాళంగా కుమ్మరించింది గాక. యువర్ ఇన్ఫీరియర్, నీలో ఇన్ఫీరియారిటీ ఉందా? నాకు డబ్బులు లేవు, అందం లేదు, నా తల్లిదండ్రులు లేబర్ రోళ్ళు, వాచ్మెన్, హీఈస్ అ సెక్యూరిటీ, హీఈస్ దాట్, హీఈస్ దిస్. ఇన్ఫీరియారిటీ ఉందా? యూ నీడ్ మోర్ వర్డ్. నీకు జ్ఞానము కావాలా? ఏం కావాలా? జ్ఞానం. ద విజ్డమ్ విల్ టేక్ ద ఇన్ఫీరియారిటీ అవే. నో మ్యాటర్ వాట్ యు ఆర్, ద లార్డ్ విల్ బ్లెస్ యూ. The grace will come upon you. All right.
యెహెజ్కేలు గ్రంథం 28:11 నుంచి చదువుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. దేవుని తోటయగు చూడండి, దేవుడు ఎలా చేశాడంట ఈ వ్యక్తిని ఎలా చేశాడంట? సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యం. వావ్, ఫుల్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఫుల్ ఆఫ్ బ్యూటీ. చదువు. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. He is talking about 10 stones and 1 metal. అవునా కదా? 9 stones and 1 metal. అంటే ఈ 9 stones దేని మీద పెట్టారు? గోల్డ్. He's talking about these things. ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడు. He put this with 9 stones. ఎలాంటి అంట ఇవన్నీని? ప్రెషియస్ స్టోన్స్. అమూల్యము అనండి. ప్రెషియస్. When God makes something, He adds all these things to increase your glory. మరి ఈ వ్యక్తికి మహిమ పెంచడానికి దేవుడు ఏం పెట్టాడు? అమూల్యమైన రాళ్ళు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము మూలరాయి రత్నములతోను బంగారముతోటు నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. నీవు నియమింపబడినదన్న. వాట్ ఎవర్, when God makes you or when God restores you, He always has the same place. దేవుడు ఏదైనా చేస్తే ఎప్పుడు ఇలాగే చేస్తాడని చెప్పండి పక్కన వాళ్ళతో. When God does anything, He always makes it beautiful, excellent, precious, rich, powerful. చూసిన వాళ్ళు ఏమనుకోవాలా? వావ్, దేవుడు ఎప్పుడు ఇలాగే చేస్తాడు. When God makes something, He makes it marvelous, excellent. 9 నవరత్నాలు అంటారు. తెలుసా మీకు? ఎంతమంది తెలుసు నవరత్నాలు? అందరికీ తెలుసు. ఎలాగనమాట ఇవన్నీ 9 ప్రెషియస్ స్టోన్స్. మేబీ హెవెన్లో ఇప్పుడు కనుక ఒకసారి చూశాను నేను, ఒకసారి ఒక అతను చూశాను అనమాట. హీ గాట్ ఆల్ ది స్టోన్స్. 4 చూశాను అనమాట. అది దాని పేరు ఉన్నాయి, క్యాట్స్ ఐ అంట, అవంట ఇవంట, ఒక్కొక్కటి ఎన్నో చెప్తున్నారు. ఇన్ని కోట్లు, ఇది ఇన్ని కోట్లు, అది ఇది, ఆల్ ది స్టోన్స్. కొన్ని ఏమో రాయిలో ఎక్కడెక్కడ మూలు ఉన్నాయన్నమాట. ఇది చాలా ఉన్నాయండి, 1 ఎకరంలో ఉన్నాయి, ఇది 100 ఎకరాల్లో ఉన్నాయని చెప్తున్నారు. దే ఆర్ ఆల్ ప్రెషియస్. పిల్లల గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైన. అంటే వెన్ గాడ్ మేక్స్ సంథింగ్, ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ట్రై టు గ్లోరిఫై యూ. ఇంత బాగుందా, ఇంత బాగుందా. ఒకవేళ ఎందుకు నువ్వు తగ్గించుకున్నావు అంటే ఇతరులతో నువ్వేం చేసావు? పోల్చుకున్నావు. One of the dangerous things in the body of Christ is comparison. By comparing yourselves to others in the flesh, you diminish the glory of God in you. నీవు ఇతరులతో నీ యొక్క అందాన్ని కానీ, నీ సమృద్ధిని కానీ, నీ వ్యక్తిత్వాన్ని పోల్చుకుంటే నీవు దేవుడు నీలో పెట్టిన ప్రత్యేకతను నీవు తగ్గించేస్తావు. ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకో. పక్కన చెప్పు, ఎప్పుడు ఇతరులతో పోల్చుకోగలను. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కింగ్డమ్. నెవర్. దట్ డిగ్రేడ్స్ యూ. That degrades you and degenerates you. That even blocks the blessing of God in your life. దేవుడు నీలో పెట్టింది బయటికి రాకుండా ఈ కంపారిజన్ అనేది నీకు చాలా ఇబ్బంది కలుగజేస్తుంది. చూద్దాం, చదువు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవుడు భూమి మీద ఉండడు, ఆకాశంలోని ఉండడు. భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన. He doesn't live on neither on earth nor in heaven. మరి ఎక్కడ ఉంటాడు? In the beginning was the word. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము lives. ఎందుకంటే భూమి ఆకాశములు ఆయనను కంటైన్ చేయలేవు. You cannot contain. He is so big. He is so big. ఆయన చాలా పెద్దోడు. అయితే అంత పెద్ద దేవుడు నీలో ఉండాలంటే నీలో ఏముండాలా? వాక్యం. If there is word in you, He comes and lives in you. That's how you invite God into your heart, by the word. ఈరోజు మీరు వచ్చి వాక్యం వింటున్నారంటే దేవుడు మీలో ఉన్నాడు కనుక మీరు వాక్యం వింటున్నారు. చూడండి, I will tell you one thing. వాక్యం అనండి మళ్ళా. ఎందుకు వాక్యం వినాలా? Why? Because not only God lives in you,
When you hear word, the word controls you. What you hear will control you. అప్పుడప్పుడు అంటారు చూడు, ఈమె ఆ అత్తగారి మాట అంటుందండి, అందుకే నన్ను ఎలా టార్చర్ చేస్తుంది. ఈమె అతని మాట అంటుంది, అందుకే ఇలా తయారయ్యింది. వాట్ యు హియర్ విల్ కంట్రోల్ యూ. పక్కనతో చెప్పు, నువ్వేమంటావో అది నేను కంట్రోల్ చేస్తుంది అన్నాడు. ఎంతమంది దీంతో ఎగ్రీ అవుతారు? హౌ మెనీ ఆఫ్ యూ? చూడండి, తల్లిలు చెప్తారండి, అరే నువ్వు అది చేయకరా అంటే అది చేయడు. ఎవరు చాక్లెట్ ఇచ్చినా తినకరా, అందులో విషయం ఉంటుంది అంటే తినడు. వద్దు వద్దు, మా మమ్మీ చెప్పింది నేను తిన్నను అంటాడు వాడు. ఎందుకంటే చెప్తుంది, కొట్టేస్తా అంటారు. సో వాడికి ఇష్టమైన, అది ఎంత ఇష్టమైనా సరే వాడు తిండు. ఎందుకంట మమ్మీ చెప్పింది. సో వాట్ యు హియర్ కంట్రోల్స్ యూ. నౌ what is under your control is what you own. What is under your control is what you own. ఇప్పుడు ఒక మిస్టరీ చెప్తాను. నీవు దేన్నైతే కంట్రోల్ చేస్తావో అది నీ సొంతం అవుతుంది. అది ఏమవుతుంది? నీ సొంతం అవుతుంది. నువ్వు దేన్నైతే కంట్రోల్ చేస్తావో, నువ్వు దేన్ని కంట్రోల్ చేయాలనుకుంటావు? నీ సొంత వాటిని. అవునా? అందుకే నువ్వు వాళ్ళు చెప్తావు అన్నమాట, ఇలా చేయక ఇలా చేయకని. ఏదైతే నువ్వు కంట్రోల్ చేయవో అది నీ సొంతమో కాదు. డైవర్స్ ఎందుకు అవుతుంది? భర్త భార్య కంట్రోల్లో ఉండడు, భార్య భర్త కంట్రోల్లో ఉండదు. నో, వీ వోంట్ బీ ఇన్ యువర్ కంట్రోల్. నేను వినండి, ఇంతే, నేను అలా చేయను ఇలా చేయను, నాకు నువ్వు ఇష్టం ఆమె కూడా ఇష్టం, నేను నీ కంట్రోల్లో ఉన్నాను, నాకు ఆమె కూడా కావాలా. ఏమంటుంది పెళ్ళం? అయితే పో, ఈ రోజుతో నీకు నాకు లేదు, డైవర్స్. అవునా? And control should be always with love. ఎప్పుడైతే దేవుని వాక్యం విని దేవుని వాక్యం మనల్ని కంట్రోల్ చేస్తాదో, వాట్ యు కంట్రోల్ ఈజ్ ఓన్డ్ బై గాడ్. వాక్యం కనుక కంట్రోల్ చేస్తే గాడ్ ఓన్స్ యువర్ బాడీ, యువర్ లైఫ్, యువర్ స్పిరిట్. అండ్ వెన్ గాడ్ ఓన్స్ యూ, యూ ఎక్స్పాండ్ అండ్ బికమ్ బిగ్. ఎంతమందికి అర్థమైంది? yes, you see that? నీవు వాక్యం వింటే వాక్యము నిన్ను కంట్రోల్ చేస్తుంది. వాక్యము నిన్ను కంట్రోల్ చేస్తే నువ్వు ఎవరు సొంతము? దేవుని సొంతము. నీవు ఏం వింటావో అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. దేన్ని నీవు కంట్రోల్ చేస్తావో దాన్ని నీవు స్వాధీనపరచుకుంటావు, అది నీ సొంతం అవుతుంది. దేన్ని నువ్వు కంట్రోల్ చేయవో అది నీ సొంతము కాదు. అందుకే దేవుడు చాలామందిని చూసి లాస్ట్లో అంటాడు, అక్రమము చేయవారా నేను మిమ్మలను ఎరగను. అంటే మిమ్మల్ని వాక్యము కంట్రోల్ చేయలేకపోయింది. అంటాడు, నేను మిమ్మలను ఎరగను. ఎవరైతే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో మీరందరూ దేవుని సొత్తు. ఇఫ్ యు హావ్ కమ్ హియర్ లిసనింగ్ ద వర్డ్, యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ. యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ. అండ్ గాడ్ సేస్ టు ద డెవిల్, టచ్ నాట్ మై అనాయింటెడ్. నా అభిషేకింపబడిన వారిని తాకొద్దు. సో ఇట్స్ గుడ్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సరే చూద్దాం, చదవం. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించుతిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. ఎవరి కెరూబు? లూసిఫర్. దేవుడు ఇంత చక్కగా ఎవరిని చేశాడు? లూసిఫర్ని చేశాడు. ఎక్సలెంట్, మార్వలస్, బ్యూటిఫుల్, గార్జియస్. దట్స్ హౌ గాడ్ కెన్ డూ. ఒక పడిపోతాడని తెలిసి ఉన్న లూసిఫర్ అలా చేశాడంటే, తన కుమారుని స్వరూపంలోనికి పరలోకంలో నిత్యముగా ఉంటున్న నీలో ఏం పెట్టాడో ఈ రోజు నుంచి అది బయటకు వస్తుంది. ఇఫ్ గాడ్ కెన్ మేక్ ద లూసిఫర్ సో పవర్ఫుల్ అండ్ సో గ్లోరియస్, హౌ మచ్ వాట్ హీ హాస్ స్టోర్డ్. అందుకే అంటాడు, ఆయన నీ కొరకు దాచిపెట్టి ఉన్న వాటిని కన్ను చూడలేదు, చెవు, హృదయము, యు డోంట్ నో హౌ గ్రేట్ ప్లాన్స్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. ఇప్పుడు దాకా ఏ గొప్ప తలంపులు అయితే దేవుడిని పట్ల కలిగి ఉన్నాడో ఈ రోజు నుంచి అవి నీ జీవితంలో నెరవేరను గాక. ఫ్రమ్ టుడే ఇట్ విల్ కమ్ టు పాస్. గాడ్ హ్యాస్ మార్వలస్ ప్లాన్స్ ఫర్ ఎవ్రీబడి. నవరత్నాలతో బంగారంతో చేస్తే అందరూ చూసి పాడుతున్నారంట. దే ఆర్ సింగింగ్. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించుతిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నుంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించు. హి ఈజ్ అ మ్యాన్ ఆన్ ఫైర్. Every anointed man has something to take over. అవునా? అభిషేకింపబడిన ప్రతి క్రైస్తవుడు నీవు ఎవరికో ఆశ్రయంగా ఉంటావు. అంటే ఏంటి? యు విల్ ఆల్వేస్ బి అ బ్లెస్సింగ్ టు సంబడి.
వాక్యమైన వాడు ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు ఎవరికొకరు ఆశీర్వాదంగా ఉంటారు అనమాట. దట్స్ ద థింగ్. అందుకే దేవుడు బిగ్ గాడ్ మేక్స్ యూ అండ్ బ్లెస్సెస్ యూ ఇన్ అ బిగ్ వే సో దట్ యుల్ బి ఎ బ్లెస్సింగ్. గొప్ప దేవుడు నిన్ను ఎప్పుడు ఇక్కడ లూసిఫర్ని ఆయన చీప్గా చేశాడా గొప్పగా చేశాడా? అయినప్పటికీ సంఘం దరిద్రంలో ఎందుకుంది ఇంతకాలం వరకు? అర్థమవుతుందా? ఒక పడిపోబోతున్న లూసిఫర్ని అలా చేసినప్పుడు తన రాజ్యంలో తనతో నిత్యము ఉండి ప్రాణం పెట్టిన తన కుమారుని ఎలా చేస్తాడు? అందుకే అంటాడు, తన సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు సమస్తమును మీకు. ఈరోజు అందరూ లూసిఫర్ కంటే గొప్పగా మారిపోతున్నారు. మచ్ మోర్ దెన్ సాల్మన్ అని చెప్తే ఎవరికి అంత ఇంపాక్ట్ లేదు. నౌ ఐఎమ్ టాకింగ్ మచ్ మోర్ దాన్ ద ఓల్డ్ లూసిఫర్ బిఫోర్ హిస్ ఫాల్. అట్లీస్ట్ కనీసం దానికంటే తెచ్చకపోతే నా పరుగు పోతుంది అనుకుంటారు అట్లీస్ట్. బట్ నౌ ఐ ప్రే దట్ గాడ్ విల్ యాడ్ హ్యూమిలిటీ టు దట్ గ్లోరీ. దేవుడు నీ అధిక మహిమతోటి వినయము కూడా నీకు ఇచ్చునుగాక. లూసిఫర్ని ఎంత గొప్పగా చేశాడంట. ఈ మేడ్ లూసిఫర్ సో గ్రేట్. చదవం. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. చూడండి, దేవుడు అంత గొప్పగా చేసినప్పుడు లూసిఫర్ ఎలా ఉన్నాడంట? యథార్థముగా ఉన్నాడు. సో యథార్థముగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? గొప్పగా ఉంటాడు. సరే, ఇప్పుడు లూసిఫర్ ఫోటో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మీకు ఇప్పుడు దయ్యం ఫోటో ఎలా ఉంటుందో చూసారా? బ్యాట్మెన్ చూసారా? బ్యాట్మెన్ కూడా బాగుంటాడు. కానీ డెవిల్స్ ఫొటోస్ విల్ బి వికెడ్. చెవులు వేసుకొని అయ్యి వేసుకొని స్కెలిటన్ ఫేస్ చూసారా? మాంసం లేకుండా భయం వేసే ఫేస్ ఇప్పుడు. అవునా కదా? నౌ దట్ ఫేస్ ఈజ్ కాల్డ్ లూసిఫర్స్ ఫేస్. అంటే యథార్థత లేనప్పుడు వికారంగా మారిపోయింది. యథార్థంగా ఉన్నప్పుడు ఐశ్వర్యముతో అనేకులు ఆరాధించినట్టు దేవుడు చేశాడంట. లోకము యథార్థతను తీసివేసింది. యథార్థంగా ఉంటే నువ్వు బ్లెస్ అవ్వవు. యథార్థత నీకు గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది. God is our righteousness. When you come to God, He blesses you. ప్రకటన గ్రంథం, let's go to Revelation. ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ నౌ. పెండ్లి కుమార్తె ఎవరు? సంగమా పక్కన చెప్పండి. నువ్వే అనండి. పక్కన ముట్టుకొని ఇలా చెప్పండి, ఈ మాంసం ఉందా? నువ్వే అనండి. టచ్ దర్ ఫ్లెష్ అండ్ సే ఇట్స్ యూ. ఒక్కొక్కసారి వి లివ్ ఇన్ అన్ ఇమాజినరీ వరల్డ్. ఇమాజినరీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఫ్యాంటసీ విచ్ విల్ నెవర్ కమ్ టు పాస్. డ్రీమ్స్ డ్రీమ్స్ డ్రీమ్స్. ఓకే. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఒక పరిశుద్ధ పట్టణము అను భర్త కొరకు అలంకరింపబడిను. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. మనం ఏమంటాము? నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి యందు. మరి దేవుడిని భూమి ఆయన్ని పెట్టుకోలేదు, పరలోకము ఆయన్ని పెట్టుకోలేదు. కానీ అది ఆయన డిజైన్ అన్నమాట. ఇలా చేసిన పరలోకము భూమి లాగా అయిపోయింది. మీరు ఈ పరలోకములో ఇది నా చిత్తము, భూమి మీద ఉండేది నా చిత్తము కాదు. అందుకంటాడు నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసము. అంటే పరలోకము విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా చూసి దాన్ని భూమి మీదకి ఏం చేయాలి? నువ్వు తెచ్చుకోవాలా. అవునా కదా? ఎస్. చూద్దాం. 10 నుంచి 21 వరకు చదువుదామా. ప్రకటన 21. రెవల్యూషన్ చాప్టర్ 21. లెట్స్ రీడ్ ఫ్రమ్ 10. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఇంతకుముందు రాయి ఎక్కడ చూశారు మీరు? ఇంతకుముందు ఎక్కడ చూశారు ఈ రాయి? ఎవరి దగ్గర చూశారు? లూసిఫర్ దగ్గర చూశారు. కమ్ ఆన్ రీడ్. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడవాని యొద్ద బంగారు కొల్లకర్ర ఉండెను. దాన్ని కొలవడానికి కూడా ఏముందంటే వాళ్ళ దగ్గర బంగారపు కొల్లకర్ర.
కొలకర్ర బంగారం, ఇల్లేమో పేడతో ఒలుకుతుందా, ఇటుక పెట్టలతో ఒలుకుతుందా? యువర్ సీయింగ్ నౌ. ఈరోజు మీ అందరి మనసులు దేవుని చిత్త ప్రకారం మారిపోవను గాక. ఇఫ్ ఐ క్యాన్ ట్యాప్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్, గాడ్ విల్ బ్లెస్ యూ. కమ్ ఆన్, రీడ్. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. ఆగండి, ఆ పట్టణ ప్రాకారం ఎలా ఉందంట? కాంపౌండ్ వాల్ దేంతో చేయబడ్డదంట? జాస్పర్, వెరీ ప్రెషియస్ స్టోన్, జాస్పర్. చాలా ఉత్తమమైనటువంటి రాయ. మీరు అదేం చేస్తారంటే, ఉదాహరణకి డైమండ్స్ అన్నీ వేసి మధ్యలో పెట్టుకుంటారు అనమాట, జాస్పర్ స్టోన్. ఓకే, గోల్డ్ అంతా పెట్టుకొని మధ్యలో జాస్పర్ స్టోన్ పెడతారు, అలాంటిది అనమాట. ఇప్పుడు దేవుడు ఆ స్టోన్ని దేనికి వాడుతున్నాడు? ఆ రాయిని దేనికి వాడుతున్నాడు? ప్రాకారము కట్టడానికి. కమ్ ఆన్, రీడ్. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఎలా ఉందంట ఉన్నది. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన. ఇది ఒకరోజు జరుగుతుందా? ఈ రోజు నుంచి ఆయన చిత్తములో నెరవేరాలని జరుగుతుందా? ఎవరో ఇల్లు మారిపోతున్నాయి ఈ వాక్యం తర్వాత. Somebody's houses are changing today. నీ చిత్తము పరలోకము నెరవేర్చబడినట్లు భూమి యందు ఇదేంటో తెలుసా? నెరవేరిన చిత్తము. హల్లెలూయా, దిస్ ఇస్ ఫుల్ఫిల్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలియదు, మధ్యలో ఉన్నావు నువ్వు. వన్ ఆఫ్ మై మిషన్ ఈజ్ టు బ్రేక్ ద పావర్టీ ఆన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. ఈరోజు సంఘంలో అందరిలో దరిద్రం అనేది బయటకు వచ్చేస్తుంది. కమాన్. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. చదవం. ఇంగ్లీష్ ఏమైనా ఉంటుందంటే, ద సిటీ వాజ్ ప్యూర్ గోల్డ్ లైక్ అంటూ ఏ క్లియర్ గ్లాస్. ఇట్ వాజ్ సో ప్యూర్ క్లియర్ గ్లాస్ లాగా ఉందంట. అదేంటంట చూస్తే అది బంగారం అంట. ఎంతమంది ఇల్లు ఎలా కావాలనుకుంటున్నారు? లూసిఫర్ని చేశాడు ఇలాగ, నీకు చేస్తాడో చేయడా? పక్కన చెప్పండి. లూసిఫర్ని చేశాడు, నీకు చేస్తాడో చేయడా ఇలాగానండి? Now we are telling much more than the old Lucifer. Much more than, the Lucifer before his fall. Lucifer పడిపోక ముందు కలిగిన మహిమ కంటే ఎక్కువ మహిమ కలుగును గాక అని చెప్పండి నీకు. Before the fall, God made Lucifer like that, glorious before his fall. అందరూ చెప్పండి, Lord, I receive that glory. యేసయ్యా, ఆ మహిమ నాకు కావాలా. ఎందుకు ఇలా చెప్తున్నాను? ఎనీథింగ్ గాడ్ మేక్స్, లిజన్ నౌ, లిజన్. ఎనీథింగ్ దట్ గాడ్ మేక్స్, హీ సెట్ ద స్టాండర్డ్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. ఎనీథింగ్ దట్ గాడ్ మేక్స్, దేవుడు ఏదైనా చేస్తే పరలోకం అనేటువంటి స్టాండర్డ్తో చేస్తాడు. ఈవెన్ దో లూసిఫర్ ఆల్సో. హల్లెలూయా. ఇఫ్ లూసిఫర్ గాడ్ బ్లెస్, ఎందుకంటే దేవుడు లూసిఫర్ని చేసిన ఏ స్టాండర్డ్తో చేశాడు? హెవెన్ స్టాండర్డ్. వాట్ ఈజ్ హెవెన్? గాడ్ స్టాండర్డ్. వాట్ ఈజ్ హెవెన్? పరలోకం ఏంటి? స్టాండర్డ్ ఏమంటారు తెలుగులో? దేవుని స్థాయి, పరలోక స్థాయి. లూసిఫర్ని ఏ స్థాయిలో చేశాడు దేవుడు? తన స్థాయిలో చేశాడు. పరలోకం ఎవరి స్థాయి? దేవుని స్థానము, దేవుని స్థానం. సో గాడ్ మేడ్ లూసిఫర్ అకార్డింగ్ టు హెవెన్ స్టాండర్డ్. వాడు పడిపోయాడు, కానీ యుగ యుగములు నీవు ఆయనతో జీవిస్తున్న నిన్ను ఎలా చేస్తాడు? హల్లెలూయా. మెసేజెస్ లైక్ దిస్ విల్ బ్లెస్ యువర్ సోల్. రైట్. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతంలో కనబడను. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా. చదవమ్మా 19. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. పునాదులు ఏం చేస్తామంట? పునాదులు ఏం వేశారంట? అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మనం ఒక్క వాక్యాన్ని తీసుకుంటాం. ఏ వాక్యాన్ని? పేతురు చెప్పాడు ఆ వాక్యము. స్త్రీకి అలంకరణ కాదు అని. దాన్ని పట్టుకొని తీసేసి కొంతమంది కారుగా కనపడతారు.
చూడలేం. వాట్ ఎ హారబుల్ సైట్. ఈవెన్ ఎ పూర్ విడో ఈజ్ ఫార్ బెటర్ దెన్ దట్ గెట్ అప్. హూ విల్ ఫాలో యూ? When God made Lucifer like that, God himself is standard of heaven. Hallelujah. Beautiful, magnanimous. Hallelujah. పౌలు కొన్నిసార్లు పౌలు ఇది కూడా చెప్పాడు, పెళ్లి చేసుకోక. ఎందుకు చేసుకుంటారు అందరు పెళ్లి? మరి దీన్ని పట్టుకొని సంఘం అలా ఉండిపోయింది. యు ఆర్ నాట్ రైజింగ్ అప్. ఎవరి హృదయమో మారిపోతుంది ఈరోజు. ప్రే ఫర్ హెవెన్ స్టాండర్డ్. కమ్ ఆన్ రీడ్. ఆ పట్టణపు ప్రాకార పునాదులు అమూల్యమైన నానవేద రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేహము నీ గృహము. ఈరోజు నీ ఇల్లు మారిపోతుంది. ఈరోజు హల్లెలూయా. యు సీ దట్. ఒకప్పుడు లూసిఫర్ యొక్క దేహము ఎవరి దేవాలయము? దేవుని దేవాలయం. ఇస్ గాడ్స్ బాడీ. ప్రైడ్ హ్యాస్ స్ట్రిప్డ్ హిమ్ డౌన్. కానీ దేవుడు స్టాండర్డ్ తీసేశాడా? ఆయన స్థానాన్ని తగ్గించేసుకున్నాడా? నో. ఆ వ్యక్తి పడిపోతే నా స్టాండర్డ్ ఎందుకు? మై స్టాండర్డ్ విల్ నాట్ చేంజ్. ఎవరో మేము నమ్మో, వి డోంట్ బిలీవ్ ఇన్ ప్రాస్పెరిటీ, దట్ దిస్, వాళ్ళ ప్రకారం మన స్థాయి మారిపోతుందా? మారదు. ఎవరిని తిట్టిన ఏమని అనుకోని, పరలోకము స్థాయి అలాగే ఉంటుంది. హల్లెలూయా. హెవెన్ హెడ్ విల్ నాట్ చేంజ్. ఈ రోజు నుంచి నీ సమృద్ధి, పరలోకం ఉన్నంత కాలము నీ సమృద్ధి అలాగే ఉంటుంది. నోబడీ ఇన్ ద ప్లానెట్ ఎర్త్ కెన్ డిగ్రేడ్ దట్ స్టాండర్డ్ ఫ్రమ్ టుడే. ఇది తెలిసిన వాళ్ళు, ఈ వాక్యం అందిన వాళ్ళు ఆ స్థానానికి వెళ్ళి ఇంకా ఎన్నడూ భయపడరు. యువర్ లిజనింగ్ నౌ? యువర్ లిజనింగ్ నౌ? ఈరోజు కిందకి దిగజారుచున్నా, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద స్టాండర్డ్ ఆఫ్ హెవెన్. ఈరోజు ఈ వాక్యం వింటున్న అందరూ పరలోక స్థానానికి ఎదుగుతున్నారు. లూసిఫర్ని అలా బ్లెస్ చేసిన దేవుడు ఆడు పడిపోతే చి నేను లూసిఫర్లా చేయను అన్నాడా? నో నో. సరే, ఆయన ఆదాముని చేశాడు. ఎవరిని చేశాడు? ఆదాముని చేసినప్పుడు లూసిఫర్కి అసూయ పుట్టిందా లేదా? ఇంత బాగా చేశాడా? అవన్నీ చేశాడు. వాళ్ళ వస్త్రాలు ఏమున్నాయంట? మహిమ వస్త్రాలు, ఫిల్ విత్ గ్లోరీ. ఎప్పుడైతే వాళ్ళు పండు తిన్నారో ఏమైపోయాయి ఆ వస్త్రాలు? ఆ మహిమ పోయింది. ఇప్పుడు యేసయ్య ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. వధువు అలంకరించుకున్నాక పెళ్లి చేసుకుంటాడా? అలంకరించుకోకుండా పెళ్లి చేసుకుంటాడా? ఈరోజు ఎక్కడికో అలంకరణ మొదలవుతుంది. నాట్ జస్ట్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. కరెక్టే, పరలోకంలో నీతి పరిశుద్ధత ఉంటుంది. నీతి పరిశుద్ధి లేకుండా పరలోకంకి వెళ్ళాం. నీతి పరిశుద్ధతతో పాటు సమృద్ధి కూడా పరలోకంలో ఉంటుంది. హల్లెలూయా. లోకం ఏం చెప్తుంది? సమృద్ధి మోసాలతో వస్తుంది, తప్పులతో వస్తుంది, అబద్ధాలతో వస్తుంది. అర్థమైందా? లోకం ఏం చెప్తుంది? తప్పు చేస్తేనే, మోసం చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి, లేకపోతే నీకు డబ్బులు రావు. అందుకని సంఘము ఏం చేసింది? దాన్ని పక్కన పడేసింది. దాన్ని మార్చాల్సింది పోయి సంఘము నీతి పరిశుద్ధతతో దానికంట 100 రెట్ల ఐశ్వర్యం అయితే వాళ్ళు ఆ తప్పుడు పనులు చేసి పక్కన పెట్టి ఇంత నీతిలో ఎంత ఆశీర్వాదం ఉందని వాళ్ళ నీతిని పట్టుకుంటారు. కానీ సంఘం దరిద్రాన్ని పట్టుకుందే, వాళ్ళు ఈ మోసమే గొప్పదే మీ నీతి కంటే అని వాళ్ళ మోసాన్ని పట్టుకున్నారు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? ఈ రోజు నుంచి మనము లోకము అలవాట్లను వారి నమ్మకాలను మార్చేస్తున్నాము. యు గెటింగ్ మీ నౌ? So righteousness will prosper you at a heaven standard. ఎవరికైతే ఈరోజు సమృద్ధి ఉందో వాళ్ళు అధిక మహిమకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఇంకెన్నడూ చూడండి, పరలోకంలో ఎప్పుడైనా స్టాండర్డ్ తగ్గుతుందా? అప్ అండ్ డౌన్ ఉంటుందా? హెవెన్ స్టాండర్డ్ విల్ నాట్ చేంజ్. The only person that can change heaven standard is your pride. Hey.
Let humility reign in your hearts forever. వినయము నీ హృదయములో నిత్యము నిలకడగా ఉండును గాక. As long as humility remains, heaven standard remains. Humility అంటే ఏంటి? Acknowledging God. అందరూ దేవుని కృప ద్వారా అనండి. Yes, that's it. If you say by the grace of God, I am by the grace of God, that's it. You will remain forever. కానీ లూసిఫర్ ఏమన్నాడు? నేను దేవుని కంటే పైకి వెళ్ళిపోతాను అన్నాడు. చూద్దామా ఎందుకు పడిపోయాడో చూద్దాం ఒకసారి. లెట్స్ గో. హెజ్కేలు గ్రంథము 28:16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. చూడండి, వీడేమనుకున్నాడంట? నేను దేవుని సింహాసనం కంటే పైకెక్కిపోదాం అనుకున్నాడంట. మనం దేని గురించి ఆలోచిస్తున్నాము? ప్రభువా నీ కృప నాకు చాలయా, నీ కృప నిరంతరము ఉండునుగాక అని దావీదు వలె అంటున్నాం. కాబట్టి ఈరోజు నీ సమృద్ధిని ఎవడో దొంగిలించలేడు. హల్లెలూయా. As long as you say Jesus is my Lord, you are settled forever. కానీ ఇక్కడ లూసిఫర్ యేసు నా దేవుడు అన్నాడా? నేనే దేవుణ్ణి, ఈ దేవుడికి నేనే దేవుడు అనుకుంటున్నాడు వాడు. యాజ్ లాంగ్ as అలాగని చెప్పి దేవుడు స్టాండర్డ్ మార్చేశాడా? నా పరలోకం మార్చేస్తానని మార్చేశాడా? నో. ఒక వ్యక్తి పడిపోయినంత మాత్రాన దేవుడు స్టాండర్డ్ మార్చాడు. నువ్వు అందుకే అంటాడు, అందరూ దరిద్రంలో ఉన్న ఈ వాక్యం వెంటనే వాళ్ళు సమృద్ధి కలుగుతారు. Let them criticize you, curse you, you will remain the same. Hallelujah. So your opinion is not based on a preacher, on the word of God. Let nobody tell you free stories. ఇప్పుడు చెప్పండి, a powerful rich God, what does he do to his children? He never does poor things to his children. A rich God always does rich things to his children. So let him be your Lord and let the riches remain forever. కొంతమంది అనండి, యేసు నాకు నిరంతరము దేవుడు. As long as Jesus is your Lord, your riches remain forever and your sins are forgiven, past, present and future. Hallelujah. Nobody can be so righteous and holy. You mess up, you do some mistakes, mess up here and there. But as long as Jesus is your Lord, your sins are covered. యేసు నీ దేవుడు అన్నంతసేపు నీ పాపాలు క్షమించబడ్డాయి. అసలైన పాపం ఏంటంటే దేవుడు నా రక్షకుడు కాదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రిసీవింగ్ ఎ ఫ్రెష్ రెవల్యూషన్ ఆఫ్ ప్రాస్పరిటీ? భూమి దాని సంపూర్ణత యెహోవాది, భూలోకం కూడా పరలోకంలో మారాలా. హల్లెలూయా. I'm telling you, something is happening to the body of Christ today. ఇంత సమృద్ధ? yes. Okay, let's go now. దేవుని ఆశీర్వాదం అనండి. ద్వితీయోపదేశ కాండము 15:4. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. సేవ్ when there shall be no poor among you, for the Lord God shall greatly bless thee in the land which the Lord the God giveth thee for inheritance possess you. దేవుడు ఆ దేశాన్ని ఎలా ఆశీర్వదిస్తాడంటో తెలుసా? ఎంత గొప్పగా చేస్తాడంటే, నీవు పేదోడికి ఇచ్చే కానుక కూడా ఏ 1,00,000 10,00,000 ఉంటుంది. కాబట్టి దేశంలో పేదోడు ఉంటాడా? ఉండడు. దట్స్ వాట్ ఈస్ టెల్లింగ్. Save when there shall be no poor among you, for the Lord shall greatly bless thee in the land which the Lord the God giveth thee for inheritance to possess it. నిన్ను ఆశీర్వదించడం ద్వారా ఒక పేదోడు కూడా ఉండడంట. Not even a single poor man will be in that country. That's the will of God. Greatly bless you. Faith is not cheap. Faith is the standard of heaven. ఎవరికైతే విశ్వాసం ఉందో ఈరోజు మీరు పరలోక స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. Faith will shift your standard into heaven standard.
అంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే ఆ దేశంలో పేదోడు అనేవాడు అడుక్కునేవాడు కాదు. ఎవరంట? పేదోడు. అంటే తినడానికి, ఉండడానికి బట్ట, ఆ చిన్న కారు, ఆ చిన్న బంగ్లా, అది పేదోడు. దట్స్ ఎ పూర్ మ్యాన్ హూ కెనాట్ బ్లెస్ అదర్స్ ఈజ్ ఆల్వేస్ ఎ పూర్ మ్యాన్. హూ కెనాట్ మేక్ అదర్స్ రిచ్ ఈజ్ ఎ పూర్ మ్యాన్. యు గెటింగ్ మీ నౌ? దిస్ ఇస్ ఎ రెవల్యూషన్. నీవు ఇతరులను ఐశ్వర్యవంతులు చేయలేకపోతే నీవు దరిద్రుడివే. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఐశ్వర్యవంతులు చేస్తారు? ఎంతమంది ఐశ్వర్యవంతులైన తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తారు? అందరూ. అదర్వైజ్ హీఈస్ ఎ పూర్ మ్యాన్. ఎ రిచ్ మ్యాన్ ఈజ్ ద వన్ అకార్డింగ్ టు గాడ్ హూ కెన్ మేక్ అదర్స్ రిచ్. ఇలాగ దేవుడు ఆశీర్వదించును గాక. ఫియర్, భయము అనండి, మళ్ళీ అనండి. వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ డెవల్ యూజెస్ టు స్టాప్ అండ్ బ్రేక్ యువర్ ప్రాస్పరిటీ ఈజ్ ఫియర్. భయము అనండి. లెట్స్ సీ హౌ టు హ్యాండిల్ ఫియర్. ఫియర్. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. 1 John chapter 1 verse 7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనలో వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆగండి, చూడండి, ఇక్కడ ఒక్కసారి రక్షింపబడిన తర్వాత నీవు నీతిమంతుడు అయిపోతావు. అలాగని నువ్వన్నీ పరిశుద్ధ పనులు చేయలేవు, కొన్ని పొరపాట్లు చేస్తావు. ఎందుకంటే నీ పాత ఆత్మ నీలో ఉంటుంది. అయితే అంత మాత్రాన నీ నీతి పోదు. ఇక్కడ చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, అంటే మనం వెలుగులో నడుస్తున్నాము, అయినప్పటికీ కొన్నిసార్లు పడిపోతాము. అప్పుడు ఆయనతో నడుస్తున్నందుకు నువ్వు పడిపోయినా ఆ పాపాలను యేసు రక్తంతో కడిగేస్తాడంట. హల్లెలూయా. అందుకనే నడిచే ప్రతి ఒక్కడు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవద్దు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పాను? మనం అనుకుంటాము దేవుడు తెలుసుకున్నావు, అయినా ఇంకా నీలో ఈ బలహీనతలు ఉన్నాయా, అయినా నువ్వు ఇంకా ఈ పొరపాట్లు చేస్తున్నావా అని మనము నిందిస్తాం. అనేకులు మనము ఇంకొకటి, నీ ప్రాస్పరిటీ ఆగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? గిల్ట్ అండ్ కండమేషన్. ఫియర్తో పాటు గిల్ట్ అండ్ కండమేషన్. నీవు చేసిన పొరపాట్లు వల్ల అరే దేవుడు నా డబ్బులు తీసేస్తాడా అనే భయము. చూడండి, ఎప్పుడైతే నీవు వెలుగులో నడుస్తున్నావో నువ్వు పడిపోయినా ఆ రక్తముతో నీ ప్రతి పాపాన్ని, అంటే ఆయనకి ఏం కావాలా? నడవడము కావాలా. హల్లెలూయా. నీ పిల్లోడు పడిపోతున్నా నీవేం కావాలా? లేచి నడవడము కావాలి. as long as he walks, he's falling down, you don't mind. One day he will not fall. అందుకనే ఎప్పుడు యేసుతో నీ యాత్రను ఆపొద్దు. నెవర్ స్టాప్ కమింగ్ టు చర్చ్, నెవర్ స్టాప్ ప్రేయింగ్, నెవర్ స్టాప్ రీడింగ్ బైబిల్, నెవర్ స్టాప్ వర్షిపింగ్ గాడ్, నెవర్ స్టాప్ గివింగ్ టు గాడ్. దేవునికి ఇవ్వడం ఆపొద్దు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఉన్నా, ప్రార్థించడం, బైబిల్ చదవడం ఆపొద్దు. వెళ్తూ ఉన్నాడు. పడిపోయావా? పక్కన చెప్పండి, నువ్వు పడిపోతున్నప్పుడల్లా దేవుడు రక్తంతో ఆ పాపాన్ని కడిగేస్తాడని చెప్పండి. అలాగని నువ్వు మాటికి పడిపోవాలని కోరుకుంటావా? ఏమని కోరుకుంటావు? వెలుగులో నడవాలని కోరుకుంటావు. అందుకు ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇఫ్ వి వాక్ ఇన్ ద లైట్, హీ ఈజ్ ఇన్ ద లైట్, వీ హ్యావ్ ఫెలోషిప్ వన్ విత్ అనదర్, అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లెన్సెస్ విత్ ఆల్ సిన్. మరి వెలుగులో నడిస్తే మరి పాపం ఎందుకు చేస్తున్నావు? అంటే వెలుగులో నడిచేవారు కూడా పడిపోతారు, పాపం చేస్తారు. దేవుడు దాన్ని తుడిచివేస్తాడు. అంతమందికి అర్థమైంది నేను చెప్పేది. సో లెట్ దిస్ నాట్ condemn you and make you guilty and lose your prosperity. This is very powerful for persistent prosperity. నీ సమృద్ధి నిలకడగా ఉండాలంటే చాలా మంచి వర్తమానం ఇది. ఓకే, దిస్ ఇస్ a great scripture. Don't take advantage of this. 1 యోహాను 2:1. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆగండి, ఈ వర్షలో మీకు అర్థం అవ్వాలంటే నేను చెప్పాలి. ఎవడైనాను, ఇక్కడ ముందు ఏమంటున్నాడు? ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. చిన్న పిల్లలు అండర్లైన్ చేసుకున్నారా? పక్కన వాళ్ళతో చూసి చిన్నపిల్లలారా అనండి, మళ్ళీ అనండి. ఓకే,
నా చిన్నపిల్లారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. చదవమ్మా, ఏంటి ఏం రాయితున్నాడంట? ఎవడైనను పాపము చేసిన ఎడల. ఇదేంటిది? పాపం చేయకుండా రాస్తున్నాడంట. ఏమని? ఎవడైనా నువ్వు పాపము చేసిన ఎడల. అదేంటిది? అరే, నువ్వు కొట్టకుండా ఉండడం కోసం చెప్తున్నా, మళ్ళా కొట్టావనుకో, ఇదేంటిది? చూద్దాం, లెట్ us రీడ్. నువ్వు కొట్టినప్పుడల్లా, అదేంటిది? నువ్వు కొట్టకుండా ఉండడం కోసం చెప్తున్నాను నేను. నువ్వు కొట్టినప్పుడల్లా మళ్ళీ అదేంటి? వాట్ ఈస్ దట్? యూ సెడ్ ఇట్ నాట్ టు డూ, బట్ వైల్ యూ డూ, వాట్ ఈస్ దట్? లెట్ us రీడ్. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అంటే ఏంటి? నీవు ఎప్పుడైతే నేను అంగీకరించావో నీ స్థానం మారిపోయింది. నువ్వు పడిపోయినప్పుడల్లా ఉత్తరవాది అంటాడు, నా నీతి ఆ బిడ్డ నీతి తుడిసేయి అంటాడు రక్తంతో. హల్లెలూయా. చాలా మంది ఈ కృపావాక్యాన్ని లేక ఇంకా ఆ దరిద్రములో, ఆ రోగాల్లో, ఆ డిప్రెషన్లో పడి ఉన్నారు. ఈరోజు కృప నిన్ను బయటికి తీసుకొచ్చేస్తుంది. Come out of your guilt, condemnation and fear. You're getting me now? God will not alter his standard of heaven. దేవుడు అందరూ స్థానం ఎందుకు మనకు ఒకసారి నా రోగం తీసేయి, నా అప్పులు తీసేయని ప్రార్థన చేయమో, మనలో ఏముంటుంది? గిల్ట్ అన్నమాట. గిల్ట్ అంటే మనసాక్ష్యం, నేను పాపిని, ఈ పొరపాటు చేశాను, అందుకే దేవుడు నాకు ఈ రోగం ఇచ్చాడు, అందుకే ఈ దరిద్రం ఇచ్చాడు, ఇలాగే చచ్చిపోవాలా, పరలోకంకి వెళ్తాను ఒకరోజు. నో. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పడిపోతే క్షమిస్తాను అంటున్నాడు. క్షమాపణ నిన్ను యేసులో ముందుకు తీసుకెళ్తాది. నీవు మళ్ళా పడకుండా ఉండాలంటే నీవు పడిపోయినప్పుడల్లా క్షమాపణ అంగీకరించాలా. As long as you receive forgiveness every time you fall, you are growing to a stage where you will not fall. నీవు పడిపోయినప్పుడల్లా క్షమాపణ అంగీకరిస్తే నీవు పడకుండా ఉండని బలమైన స్థానానికి ముందుకు వెళ్తున్నట్లు లెక్క. ఒకవేళ నన్ను క్షమించలేదు అని ఇంకా నువ్వు మనస్సాక్షిని చంపుకొని నేను క్షమాపణ లేదు, నేను పాపిని అనుకొని ఉంటే నీవు ముందుకు వెళ్ళలేవు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రోజు నుంచి పరలోక స్థాయికి మళ్ళీ వెనక్కి వచ్చేయాల్సిందే. హాలలో నీ ఆరోగ్యం మళ్ళీ నీకు వచ్చేయాల్సిందే. అపవాది దే విల్ కండెమ్ యూ. ఇదిగో ఈ పొరపాటు చేసావు, దేవుడికి క్షమించడు, నీ జీవితం ఇంతే, నీ డబ్బులు పోతాయి, నీ ఆరోగ్యం పోతుంది, నీ కుటుంబాన్ని పోతుంది. నో. అందరూ చెప్పండి, యేసయ్య నేను క్షమాపణ స్వీకరిస్తున్నాను, స్వీకరిస్తూనే ఉంటాను, నేను ఆ నీతిని కాపాడుకుంటాను. అది నీ నీతి, నీ రక్తం వల్ల వచ్చిన నీతి. నేను ఎప్పుడూ నీతిమంతుణ్ణే. చాలామంది మధ్యలో మానేస్తారు, ఎందుకంటే పడిపోయాను బ్రదరు, అందుకే రాలేట్లేదు. పడిపోయినప్పుడే రా సంఘానికి ఎక్కువ. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎన్నడూ నీ స్థాయి పడకుండా ఉండడం కోసం చెప్తున్నాను ఈ మాటలో. ఓకే, 1 యోహాను 2:5, 1 John 2:5. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా అంటే దేర్ ఆర్ లెవెల్స్, కొన్ని స్థాయిలు ఉంటాయంట. ఇప్పుడు ఆయన ప్రేమను కొంచెం పొందుకున్నావు అంతే, కొంచెం తీసుకున్నావు, నువ్వు ఇంకా వెళ్తున్నావు. ఒక స్టేజ్ వస్తుంది, ఆయన ప్రేమను పరిపూర్ణంగా పొందుకుంటావు, వాక్యంలో నిలకడగా ఉంటావు. బట్ whoso keepeth his word, in him verily is the love of God perfected. అంటే there is a stage of imperfection. So don't despise the stage of imperfection. You are still covered by the advocate Jesus Christ. చాలామంది పాపం చేస్తే ఏమంటారు? మనం పాపం చేస్తామంటాం. అప్పుడు ఏం చేయాలి తెలుసా? పాపం చేసినప్పుడల్లా అక్కడ ఏమన్నా ఎవడైనా నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే వాడు పాపం చేసినప్పుడల్లా ఎవరున్నారంట? మధ్యవర్తి అయినా యేసు. సో ఎవ్రీ టైమ్ ఇఫ్ సంబడి మెసెస్ అప్, సే గాడ్ ఫర్గివ్ యూ. హల్లెలూయా. ఏమనాలంట? దేవుడు నిన్ను క్షమించాడు. నీ భర్త పొరపాటు చేసినప్పుడల్లా, నీ భార్య పొరపాటు చేసినప్పుడల్లా, నీ కొడుకు పొరపాటు చేసినప్పుడు ఏమనాలంట? దేవుడు నిన్ను అప్పుడు ఏం చేస్తుందంట? నిన్ను పాపం చేయకుండా చేస్తుందంట. రిసీవింగ్ ఫర్గివ్నెస్ ఎంపవర్స్ యూ టు బి మోర్ హోలీ. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే పడిపోయినప్పుడల్లా ఏం పొందుకోవాలా? క్షమాపణ. ఎంతమందికి అర్థమవుతుంది? బ్రదర్, ఇది చాలా బాగుంది బ్రదర్, నమ్మసక్యంగా లేదు, వాక్యంలో ఉంది సిస్టరు. This is there in the word. Receive the forgiveness and walk in prosperity and health. Hallelujah. Mess the devil up. Claim restoration.
ఫైన్. ద వర్డ్ ఆఫ్ గ్రేస్. అందులో కృపావాక్యం అనండి. ద వర్డ్ ఆఫ్ గ్రేస్. ద వర్డ్ ఆఫ్ గ్రేస్. ద లవ్ ఈజ్ పర్ఫెక్టెడ్. ఇంకా దేవుని ప్రేమ పరిపూర్ణం అవ్వలే. దారిలో ఉన్నాను. పక్కన చెప్పు, దారిలో ఉన్నానని చెప్పండి. యు ఆర్ ఆన్ ద వే. Whenever you fall, God's blood will wash you away. So don't let guilt and condemnation stop your healing and prosperity. ఈరోజు ఎవరెవరైతే అర్హులు కాదనుకుంటున్నారో మీరు అందరూ అర్హులు అయిపోతున్నారు. దేవుడు పేతురుని ఏమని పిలిచాడు? పేతురు నువ్వు బండ. ఏమన్నాడు? బండ, నా హృదయానుసారుడు. అవునా? నిన్నందరికీ కరెక్ట్, నువ్వు నా శిష్యుడివి, నేను ఎన్నుకున్నాను, నీకు దేవునితో సంబంధం ఉంది, రక్త మాంసములు నీకు ఇది బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారు? తండ్రి. అందుకే నేను పరలోకపు తేవి తాళపు చెలుస్తున్నా. నా కన్నయ్య పేతురు, నా కుమారుడా, నా బండ, నా రాయ. ఒక చోట చూసి పేతుర్ని ఏమంటాడు? పేతురేమో ఏసయ్యా నువ్వు సావకూడదు ఏసయ్య అంటే, సైతానా అవతల పో అంటాడు. ఏమంటాడు? అప్పుడప్పుడు సైతాన పనులు చేస్తే దేవుడు తిడతాడు, కానీ బండ హల్లెలూయా, మార్గమే హల్లెలూయా. యా, సమ్ టైమ్స్ ద డెవిల్ విల్ షిఫ్ట్ యూ. దేవుడు అంటాడు, ఏసయ్య అంటాడు, పేతురు నిన్ను సాతానుడు జల్లించాలనుకుంటున్నాడు, ఉతికారేయాలనుకుంటున్నాడు. అయినప్పటికీ నేను నిన్ను ఖండించట్లే, ప్రార్థన చేశా. ఏమని? నేను నీ గురించి అనుకున్నది నెరవేరాలని, నీవు ఆశపడ్డది నెరవేరాలని ప్రార్థన చేశాను. పేతురు ఎన్నిసార్లు తిరస్కరిస్తాడు? 3 సార్లు. ఎవరు పేతురు? పేతురు చేతిలో ఏముంది? తాళపు చెవ. తీసుకున్నాడా? అంటే పడిపోయినప్పుడు కూడా పరలోకం చేతిలోనే ఉంది. హెవెన్ స్టాండర్డ్ ఈజ్ విత్ హిమ్. యు సీ దట్? యు సీ దట్? బ్లెస్డ్ ఆర్ యువర్ ఇయర్స్ ఇఫ్ యు క్యాచ్ దిస్ రెవల్యూషన్. పీటర్ అంటే నీవు శపిస్తున్నప్పుడు కూడా, పడిపోయినప్పుడు కూడా, ఏడుస్తున్నప్పుడు కూడా నీ చేతిలో ఏమున్నాయి? పరలోకపు తాళపు చెవులు. ఏసయ్య ఓ పేతురా సైతాన్ అయిపోయావు అంటున్నా, పేతురు చేతిలో ఏమున్నాయి? లాస్ట్కి పేతురు ఏమైపోయాడు? బండ. నీ స్థాయి ఈ రోజు నుంచి పరలోకపు స్థాయిని ఎవడో దొంగిలించలేడు, నువ్వు కూడా దొంగిలించుకోలేవు. బికాస్ ఫెయిత్ఫుల్ ఈజ్ ద గాడ్ హూ కాల్డ్ యూ. నమ్మకమైన దేవుడిని పిలిచాడు కనుక నువ్వు పరలోకపు స్థానంలో ఉండాల్సిందే ఈ రోజు నుంచి. ఎంతమందికి అర్థం అవుతుంది? ఆర్ యు రిసీవింగ్ దిస్ వర్డ్ టుడే? 55:8-9 యెషయా 55. ఎంతమంది మీ స్థానం మారిందా? మీ ఆయన తిట్టాడు అనుకో నిన్ను, నేను అన్నానండి, నేను పేతురులా అంటుండే నా స్థానం మారదానండి. ఎవరైనా తిట్టారు? ఇఫ్ యువర్ ఓన్ కాన్షియస్ ఈస్ పుట్టింగ్ గిల్ట్ ఆన్ యూ, నీతో నువ్వు చెప్పుకోండి, దేవుడు నాకు ఇచ్చిన స్థానం మారదు అని చెప్పుకోండి. నా ప్రాణమా, అందరూ చెప్పుకోండి, నా ప్రాణమా విను. ఎందుకు కుమిలిపోతావు? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు నీలో నీవు బాధపడతావు? విను. దేవుని స్థాయిని నువ్వు మార్చలేవు. దేవుడు దావీదుని హృదయానుసారుడా అన్నాడు, పేతుర్ని బండ అన్నాడు. నా జీవితము కూడా గొప్పగా ముగింపబడుతుంది. నేను నిలకడగా ఉంటాను. నా స్థానము పరలోకములో ఎప్పుడూ మారదు. నేను ఇప్పుడు కష్టం గుండా వెళ్ళొచ్చు, బాధ గుండా వెళ్ళొచ్చు. నా ప్రాణమా మళ్ళా నీ స్థానానికి వచ్చేస్తావు. అది ఈ రోజు నుంచే మొదలవుతుంది. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, సమ్ టైమ్స్ నోబడీ ఒక్కొక్కసారి నేను ఎవరు ఎంకరేజ్ చేయరు, నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలా. ఈరోజు మీ స్థానం పడిపోలేదు, అలాగే ఉంది ఈరోజు. యు సీ దట్ ద డెవిల్ ఈజ్ లైయింగ్ యూ అండ్ మెస్సింగ్ యూ అప్. అంటే ఈ నవరత్నాలు పొదిగినటువంటి సౌందర్య రూపం నీకు వచ్చేయాల్సిందే. హల్లెలూయా. ఈ ఐశ్వర్యము, ఈ సమృద్ధి నీకు వచ్చేయాల్సిందే. ఈ అభిషేకము నీకు వచ్చేయాల్సిందే. హల్లెలూయా. నోబడీ కెన్ చేంజ్ వాట్ గాడ్ హెస్ డెస్టిన్డ్ ఫర్ యూ. You are sealed by the blood of the Holy Ghost on the cross. Now the Holy Ghost is the in charge of the blood. He put the blood on Jesus and he seals it. It cannot come out. Okay, యెషయా 55:8-9 అక్కడి నుంచి ఆఖరి వరకు చదివే. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే ఏంటి? పరలోకములో
నీవు చూస్తున్నావు కదా స్థానము తలంపులు, నా పట్ల నీకు అదే తలంపులు, నేను అలాగే చేయాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. అదిగో ఆ పడిపోయిన లూసిఫర్ చేశాను, వాడి గురించి పరలోకాన్ని మార్చేశానా, ఇంకా 3 రాళ్ళు ఎక్కువేసి కట్టాను నేను. హల్లెలూయా. ఏం చేశాను? ఇంకా 3 రాళ్ళు పక్కన చెప్పండి. లూసిఫర్ కంటే 3 రాళ్ళు ఎక్కువేసి కడతాడని చెప్పండి నేను. యా, ఇన్ ఫ్యాక్ట్ హీ విల్ యాడ్ 3 more stones and make the 9 stones 12. పక్కన చెప్పండి. నౌసే బారా అనండి. Everybody is shifting from Nause Bara today. Hallelujah. Yeah, so that you will remember that. Hallelujah. You are growing. What is number 12? Number 12 is the number of heaven. ఎందుకు? 12 గుమ్మాలు, 12 గోత్రాలు, 12 పునాదులు, all 12. So you are tapping into 12 today. All right. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపులు కంటే నా తలంపులు అంతా. చదవండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటు నుండి వచ్చు వచనమును ఉండును. అంటే పేతురు మీద అన్న మాట నెరవేరి తీరుతుంది. వాడు కూడా ఆపుకోలేడు. పేతురు గిల్ట్ ఫీల్ అయిపోయాడు. ప్రభువా, నా పని అయిపోయింది. శిష్యులు అంటారు, బండా నీవేం చెప్తే అదే చేస్తాం. నేను తిరస్కరించేశాను 3 సార్లు, నా పని అయిపోయింది, నేను మళ్ళీ చేపలు పట్టుకుంటా అనిపోతే అందరూ చేపలు లైన్ కట్టారు. బండ ఏం చెప్తే చేపలు పట్టుకున్నాను. చేపలు పట్టాడు. ఏసే కూర్చున్నాడు అక్కడ. బ్రదర్ ఏంటి సంగతి అన్నాడు. ఏం సంగతి? ఏం లేదు అన్నాడు. తర్వాత చెప్తాడు, నేను ఏసయ్యని. అయితే ఏంటి ప్రభువా, నా అయిపోయింది కదా, తిరస్కరించేసావు కదా అంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అవును ప్రభువా. అయితే నా మందలను కాయ్. మళ్ళీ అడుగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, తెలుసు కదా నీకు. నా మందలను కాయ్. మళ్ళీ అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావంటే మళ్ళీ అవును ప్రభా. 3 సార్లు తిరస్కరించావు కాబట్టి మళ్ళీ 3 సార్లు ఒప్పిస్తున్నాను, నీ స్థానాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. నీవు పడిపోయినా నేను ప్రార్థించాను, నీ స్థానాన్ని భూమి మీద నువ్వు కూడా మార్చుకోలేవు. ఇఫ్ యు ఆర్ అండర్ గ్రేస్, ఈవెన్ యువర్ సిన్స్ విల్ పుష్ యూ ఇంటు యువర్ డెస్టినేషన్. హల్లెలూయా. అందుకే అంటాడు, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ దెమ్ టు దోస్ హూ లవ్ గాడ్ ఈవెన్ యు ఆర్ మెస్సింగ్ అప్. హల్లెలూయా. నీవు దేవుని ప్రేమించువాడువా, ముందుకెళ్ళిపోయేవాడువా, నీ పొరపాట్లను కూడా ఆయన వాడుకుంటాడు. Sometimes your mistakes will give you accelerating power to do more things for God. అవునా కదా? ఎస్. చదవండి. అంటే ఏంటి? వర్షము హిమను ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలా భూమికి తడిపి విత్తువానికి విత్తనం భుజించువానికి ఆహారం కలుగును, అది చిగిర్చి వర్ధిల్లు చేయను, అలాగే నోటి నుంచి వచ్చి అంటే ఈరోజు వింటున్న వాక్యము అందరిలో నెరవేరి తీరుతుంది. ప్రతి ఒక్కడు పరలోకము స్థానానికి వెళ్ళిపోతున్నారు ఈరోజు. పక్కన చెప్పండి, నీ స్థాయి మారిపోతుందనండి. 9 నవరత్నాల నుంచి 12 రత్నాల్లోకి వెళ్ళిపోతామని చెప్పండి. ఎస్, ఫ్రమ్ 12 dimensional prosperity, 12 way, even more than Lucifer, much more than Solomon, much more than the great Lucifer before the fall. లూసిఫర్ పడిపోక ముందు కంటే గొప్పగా దేవుడు నిన్ను అలంకరించబోతున్నాడు అని చెప్పండి. లూసిఫర్ పడిపోకముందు అలంకరించిన దానికంటే అని చెప్పండి. కానీ నువ్వు పడిపోవు, ఎందుకంటే యేసు నీకు నిత్యము దేవుడై ఉన్నాడు కాబట్టి. లూసిఫర్ రిజెక్టెడ్ జీసస్. Nobody of the church will commit that sin. So your stage of heaven is permanent today. Hallelujah. Let nobody steal your stage, not even you. పరలోక స్థానాన్ని ఎవరు దొంగిలించకూడదు, నువ్వు కూడా దొంగిలించుకోకూడదు అని చెప్పండి. అంటే నిశ్చయముగా దేవుడు ఈ భూమిని మనల్ని మళ్ళా ఆయన తీసుకోబోతున్నాడు. బై దిస్ సర్మన్, బై ద రెవల్యూషన్ దట్ గాడ్ హెస్ గివెన్ మీ, యూ విల్ నో దట్ నీలో మార్పు కలుగుతుంది ఈరోజు. ఓకే, కమ్ ఆన్ సార్. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. నేను పంపిన కార్యము అంటే మీరందరూ ఆ లూసిఫర్ని అనాయిట్ చేసిన వాడు పడిపోయాడు, నన్ను దేవుడు కాదు వదిలేశాడు, మీరు నువ్వే నా దేవుడు అని మందిరంలో ఉన్నారు.
నేను 3 రత్నాలు ఎక్కువేసి నా స్థానంలో మిమ్మల్ని కడతాను, మిమ్మల్ని ఎవడో పడేయలేడు, ఈ స్థానానికి మీరు వచ్చి తీరతారంతే. గాడ్ ఈజ్ సెట్టింగ్ యూ బ్యాక్ ఎట్ ఎ గ్రేటర్ గ్లోరీ. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఏంటిది? నీవు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోయబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను అండర్లైన్ చేసుకోండి ఒకసారి. సంథింగ్ విల్ టాక్ టు యూ యాజ్ ఐఎమ్ రీడింగ్ దిస్ వర్స్. మీ ఎదుట అని అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ద మౌంటైన్స్ అండ్ ద హిల్స్ షాల్ బ్రేక్ ఫార్త్ బిఫోర్ యూ ఇన్ టు సింగింగ్ అండ్ ఆల్ ద ట్రీస్ ఆఫ్ ద ఫీల్డ్ షాల్ క్లాప్ దేర్ హ్యాండ్స్. అంటే ఏంటి? ద క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. Hey! You are getting me now? So when you come back to heaven's standard, the creation will say, that's it. మీరందరూ పరలోక స్థానానికి వచ్చేస్తే సృష్టి అంతా ఏమంటుందంటే ఇదే, దీనికోసమే చూస్తున్నాం మేమంటారు సృష్టి. హల్లెలూయా. You are getting me now? Let's stand up and enter into that walk of glory from today. Hallelujah. Lift your hands up now. Lord, ఏం తెలుసా ఈ చేతులు? ఆగు. ఒక చెయ్య ఇక్కడ పెట్టుకోండి, ఒక చెయ్య ఇలా పెట్టండి. అంటే ఏంటి? పరలోకంలో స్థాయి నాది. లెట్స్ హెవెన్ బీ మై లివింగ్ వాటర్స్. లెట్ హెవెన్ స్టాండర్డ్ బీ మై స్టాండర్డ్. నాట్ ఈవెన్ యువర్ సిన్స్ కెన్ స్టాప్ యూ. డోంట్ బీ గిల్టీ. సో లెట్ నాట్ ఫియర్, గిల్ట్, కండమేషన్, నో టెర్రర్ షుడ్ స్టాప్ యూ. యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. నజరేయుడైన యేసయ్యా, అవును, దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలి వేచి చూస్తుందయ్యా. ఎప్పుడైతే నీ పరలోకపు తలంపుల్లోకి మేము వెళ్తామో, నీ పరలోకం యొక్క సమృద్ధి, నీ పరలోకం యొక్క స్వాస్థ్యములోకి మేము వెళ్తామో, అప్పుడు పర్వతములు అన్నీ తప్పట్లు కొడతాయి. సృష్టి యావత్తు దేవుని కుమారుల ప్రత్యక్షత వేచి చూస్తుంది. అవును, నీవు ఇంత గొప్పగా చేద్దామనుకుంటున్నావు. పడిపోయిన లూసిఫర్నే 9 నవరత్నాలతో చేశావు. అందరూ పిల్లలు గ్రోవులు ఊదాయి. ఇప్పుడు నీవు దానికి 3 ఎక్కివేసి, ఇదిగో నీ బిడ్డలు ఈరోజు ఏ వ్యాధి అయితే వాళ్ళని భయపెడుతుందో ఆ వ్యాధిని విరగొడుతున్నానయ్యా. పితరుల పాపములు, జనరేషనల్ కర్సెస్ బి బ్రోకెన్ టుడే. పితరుల పాపములను దేవుడు తీసివేస్తాడు ఈరోజు. తల్లిదండ్రుల పాపములు, నీవు చేసిన పాపములు కూడా. పేతురులాగా నీవు ఒకవేళ దిగజారిపోయిన స్థితిలో ఉన్నావా, దేవుడు నీ స్థానాన్ని మార్చలేదు. ఆయన ఎన్నడూ మార్చడు. నీవు దేవుని ప్రేమించువాడువా, నీ బలహీనతలను ఆయన బలముగా మారుస్తాడు. నీ పాపాన్ని కడిగి వేస్తాడు. నీవు పాపం చేయకుండా ముందుకెళ్ళిపోవాలనే హృదయం నీకు ఉన్నట్లయితే నీ పాపాలన్నీ క్షమించి తీరుతాడు. అధిక కృప నీకు ఇస్తాడు. ఈరోజు నుంచి పరలోక స్థానము నీ హృదయంలో కలుగును గాక. పరలోకంలో ఉండే నిలకడ నీ జీవితంలో నిలకడగా ఉండును గాక. అక్కడ ఉండే ధైర్యము, క్షమాపణ నీకు కలుగును గాక. ఆ కృప నీలో జీవించును గాక. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు పరలోకంలో ఉండే ఆ స్థానము లూసిఫర్ పొందుకోలేకపోయాడు, కానీ మేము పొందుకుంటామయ్యా. నీవు మా దేవుడవు. యు ఆర్ మై గాడ్ ఫర్ ఎవర్. ఓ లార్డ్, లార్డ్ జీసస్, యు ఆర్ మై లార్డ్ ఫర్ ఎవర్. అవును, మా పాపాలన్నీ క్షమించేశావు. యు హావ్ క్లీన్స్డ్ us with the blood of Jesus. Now we will rise up. ఈరోజు మా తలంపులు పరలోకము, నేనే కాదు నా పిల్లల తరాలు ఆ పరలోకపు తలంపుల్లో నిలకడగా ఉండాలా. నాలో అంతమైపోకూడదు, ఇది నా నుంచి అంతమైపోకూడదు. మహిమ నుంచి అధిక మహిమ. అవును, కొండలు, మెట్టలు, చెట్లు తప్పట్లు కొట్టి దేవుని కుమార ప్రత్యక్షత నెరవేరే వరకు, ఇదిగో ఈ 70వ సంవత్సరం అంతమైపోయి కొత్త యుగం మొదలవుతుండగా ప్రతి ఒక్కళ్ళు ఈ యుగము ఈ రోజు నుంచి మొదలవును గాక. I release it in Jesus mighty name. Amen.